రూపాయి రాలా, ₹1 స్కాలర్షిప్ రాలా. అట్లా పోతే ఫీజులు కట్టడానికి ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు. ఎందుకు ఆయన వచ్చి ఏం చేయడానికి? ఆ కొడుక్కి స్పీచ్ చేయడం రాదు, నడవడం రాదు. ఎందుకు వేస్ట్ వాళ్ళు చేసుకొని కూడా. ఇంకొక ఆయన దత్తపుత్రుడు ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడో ఆయనకి తెలియదు. వస్తాడు, క్యాంపెయిన్ పెడతాడు, ఒక వారంలో నెలలోనో ఒకసారి వస్తాడు, అందరినీ రెచ్చగొడతాడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏమంటారు, ఆయనకి గ్రామ రాజకీయాలు తెలుసా, మండల రాజకీయాలు తెలుసా, జిల్లా రాజకీయాలు తెలుసా? ఇప్పుడు ఒక గ్రామంలో జనసేన పార్టీ వాళ్ళకి ఒకవేళ ఏ పార్టీ వాళ్ళైనా ఏమన్నా చేస్తాడు, ఈయన ఏమన్నా వస్తాడా, ఏమన్నా చేయగలడా వాళ్ళకి? సరే, జనసేన పార్టీ వాడు వైఎస్ఆర్సీపీ వాడుకో చంద్రబాబు పార్టీ వాడికి ఏదైనా చేస్తాడు, ఈయనకేమన్నా నష్టం ఉందా? ఆ వాళ్ళకే కదా నష్టము. ఎందుకు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటారు ప్రతిదానికి? ఏమిస్తాడు? జగన్ ఇస్తున్నాడు ఆల్రెడీ. ఆయన ఇచ్చేది ఏంది? జగన్ అని ఇవ్వట్లేదా? జగన్ అని ఇచ్చేదే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు తప్పించి వాళ్ళు కొత్త ఏం చేసేదేం లేదు. అంతే, ఇవే కొనసాగిస్తారు. ఇప్పుడు జరుగుతుందిగా మేలు, ఇంకా ఆయన ఏం చేసేది? మేలు జరగట్లేదా? రైతు భరోసా ఎవరికి పడుతుంది? ఎవరికి పడేది రైతు భరోసా? పేదలకు కాదా? రైతులకు కాదా పడేది? మొన్న మా నాయనమ్మకు 12,000 పడినాయి. దేనికి పడినాయి? రైతు భరోసాకు కాదా? అంటే పేదలు కాదా? ఇప్పుడు జరగట్లేదా? ఎవరు అన్నది? ఆయన అన్నంత మాత్రాన అది సరిపోయిద్దా? ఆయన అన్నంత మాత్రాన ఏది నిజం కాదు కదా. ఇప్పుడు కాపులను తీసుకోండి, ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు వచ్చిన వాళ్ళలోనే కాపులు 100 కంటే 1000 మంది ఉన్నారు కాపులు. ఇప్పుడు ఆయన ఏం చేసేది? ఎందుకు వేస్తారు? నువ్వు సినిమాలు చేసుకొని కూర్చుంటుంటివి, ఈడ ఏమన్నా అవుతుంది, నువ్వేమన్నా తీరుస్తావా ఆరుస్తావా వచ్చి? ఏం తీరవు కదా. నమ్మండి అని అంటున్నాడు, నమ్ముతారు. రేపు నువ్వు మళ్ళీ వాళ్ళ అన్నలాగా పార్టీ వదిలేసి వెళ్ళిపోతావు. వీళ్ళ పరిస్థితి ఏంది? అడుక్కోవాలా పొచ్చి పట్టుకొని? అంతేగా. బీజేపీ వాళ్ళతో కలిసారు, మరి పొత్తు పెట్టుకుంటారంటారా? ఆయన ఎవరితో పొత్తు పెట్టుకున్నా కూడా ఆయన ఓట్లు పడవు. ఎందుకు పడతాయి? ఇప్పుడు ఆయనకు ఓట్లు పడవు. ఎందుకంటే మేబీ వేస్తే ఆయన ఫ్యాన్స్ కొంతమంది తిక్కోళ్ళు ఉంటారు, ఆయన వేయొచ్చేమో. కానీ అందరికి తెలివి ఉన్న వాళ్ళు ఎవరు వేయరు ఆయనకి. ఎందుకంటే ఈ పథకాలన్నీ వాడుకుంటున్నారు. అసలు కొంచెమన్నా విశ్వాసం ఉన్న వాళ్ళు అయితే అట్లా మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. అసలు జగన్ అన్నని ఏమంటారు, ఇక్కడ చేతి మీద ఇది ఉంటుంది కదా హెయిర్, అది కూడా ఎవరు పీకలేరు. అసలు ఆయన ఏం చేయలేరు. ఏం చేస్తారు? ఇప్పుడు సరే, ఆయన దత్తపుత్రుడేదా ఆ మాటను? మరి రోజక్కని డైమండ్ రాణి అన్నాడు, మరి ఏమనాలి ఆయన్ని? అంతే కదా. నువ్వు నోరు బారేసుకుంటే నీ మీద నోరు బారేసుకుంటారు, అంతే కదా. ఇప్పుడు నోరు మంచి అయితే ఊరు మంచిది అవుతుంది. నువ్వు నోరు మంచిది కాపోయా నేను ఇప్పుడు అంత గౌరవం ఇచ్చే ఆయన మరి ఆమెనే డైమండ్ రాణి ఎందుకు అంటాడు చెప్పు? ఆడవాళ్ళ మీద గౌరవం ఉన్నాడు అయితే డైమండ్ రాణి అన్నాడు కదా, అంతే కదా లాజిక్. అంటే వాళ్ళు సినిమా యాక్టర్స్ కదా. మనము ఇప్పుడు నిన్ను చేసుకున్నానమ్మా, నేను ఇప్పుడు నేను అబ్బాయిని అనుకో, నేను చేసుకున్నా, ఒక 2 కోట్లు ఇస్తా నీకు, రోడ్లు ఇచ్చి వదిలేసుకుంటా, డైవర్స్ ఎట్టొకటే ఒప్పిస్తా, నిన్ను డైవర్స్ ఇప్పించుకొని వెళ్ళిపోతా, ఇంకో దాన్ని వేసుకుంటా, లేకపోతే బెదిరిస్తా ఏదో ఒకటి. నిన్ను ఇవ్వకుండా ఏడిపోతారా? చచ్చిపోరు కదా. ఒకవేళ చంపేస్తానంటే ఏమో బెదిరించి పెట్టించుండేమో సైను. ఎవడు తెలుసమ్మా? అదే కదా, ఎవడు తెలుసు? మనకు తెలుసా వాళ్ళకు లోపల ఏంటున్నాయో? అంటే ఆయన ప్రజలకి ఏముంది? నేను 3 పెళ్ళిళ్ళు చేసుకొని రాజకీయాలకు వచ్చిన, మీరు ఒక 6 పెళ్ళిళ్ళు చేసుకొని రాండి, నా కాడ ఉండండి, నేను ఇస్తా ఏదో ఒకటి అని అంటాడా? అదే నేననేది. ఆయన బాటలోనే నడవమంటుండు. భార్యల్ని ఇప్పుడు ఒక భార్య ఉంటుందమ్మా, పెద్ద భార్య. ఇప్పుడు నువ్వు 2వ భార్యని పెళ్లి చేసుకుంటావు, ఈమె ఎంత బాధపడాలా?
నిన్ను మనస్ఫూర్తిగా 7 అడుగులు వేసి 3 ముళ్ళు వేపించుకొని వచ్చినామా ఆమె ఎంత బాధపడాలా? ఆ మనసులో లేకపోయినా ఏదో ఒప్పుకొని డైవర్స్ ఇచ్చింది అనుకో, దాని జీవితం ఏమైపోవాలా? అంతేగా. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు, పెద్ద ఆమె ఎంత బాధపడుతుందో నీకు తెలుసా? రేణు దేశాయ్ ఎంత బాధపడుతుందో నీకు తెలుసా? నెక్స్ట్ ఎవరు వస్తారు? జగన్ అన్నే వస్తాడు ఆబ్వియస్లీ. ఎన్ని స్థానాల్లో? 175. వీళ్ళు కూడా 170 స్థానాల్లో సింగిల్ గా పోటీ చేస్తారంటారా? ఎవరు? జనసేన. వాళ్ళిద్దరు పొత్తేగా. అందరికి తెలిసిందే, ఇది అందరికి తెలిసిందే. మళ్ళీ పైకి ఒక మాటలు అంతే గాని అందరికి తెలిసిందే. చేస్తే వస్తారా? ఏమి రారు, ఎవ్వరు రారు. జగన్ అన్న తప్పించి ఎవ్వరు రారు.